వీడియో ఆడోళ్ళు ఎవరన్నా ఉంటే హర్ట్ అవుతారు, ఖచ్చితంగా స్కిప్ చేసేసేయండి. ఈ ఆడవాళ్ళు ఎలా తయారైనంటే రోడ్ల మీదకి కూడా అడ్డమైన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. మరి రేపులు జరుగుతాయంటే జరగవా? అసలు బట్టలు ఎందుకు ఇంత బరువు అయిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్క మాట అంటా, మీరు ఫీల్ అయినా పర్లే, ప్రాస్టిట్యూట్లు కూడా మీతో పోలిస్తే చాలా బెటరు. ఎందుకంటే వాడు ఎవడి దగ్గరికి పోతారో వాడి దగ్గర మాత్రమే చూపిస్తారు. మీరేందమ్మా తల్లి, బయటకు వచ్చి ఎవడికి పడితే వాడికి చూపిస్తారు. డ్రెస్సులు ఏమో అంత బరువు అయిపోయినాయి. సినిమా యాక్టర్లు చూస్తే అలా తయారయ్యారు. సరే సినిమాలోనే కదా అని చెప్పి అనుకుంటే, నేను తిరిగే హాస్టల్స్ దగ్గర, లేడీస్ హాస్టల్స్ దగ్గర, కో ఎడ్యుకేషన్ దగ్గర కూడా ఆఖరికి ఏమమ్మా అంత బట్టలు కొంచెం తక్కువే. మగోళ్ళు నిండుగా వేసుకుంటున్నారు, మరి ఆడవాళ్ళకి ఏం పోయే కాలం, ఎందుకు కొంచెం కొంచెం బట్టలు వేసుకుంటున్నారు? మరి మగోడిని ఆకర్షించాలని చేస్తున్నారా, లేదంటే వాడిని రెచ్చగొట్టి వాడిని దగ్గర రప్పించుకోవాలని చేస్తున్నారా? మరి వాడి దగ్గరకు వస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయరు, ఎందుకు గై 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 అంటారు? మీకు అంత దూలగా ఉందే వాడికి చూపించాలని? మీరు సరిగా బట్టలు వేసుకుంటే ఎవడైనా పద్ధతిగా చూస్తాడు. మీరు బట్టలు వేసుకోకపోతేనే వాడు అడ్డదిడ్డంగా చూస్తాడు. బట్టలు వేసుకోండి, మరి అంత బరువు అయిపోయినాయా? ఇంకోటి, డబ్బు ఉంటే చాలు. అమ్మ నాకు బూతులు వచ్చేస్తుంది. డబ్బు ఉంటే చాలు, బట్టలు నిలవ ఒంటి మీద. ఏమంతాను కదా, 100 రూపాయలు సంపాదించే వాళ్ళు ఏమో నిండుగా డ్రెస్ వేసుకుంటున్నారు. 1,00,000 రూపాయలు సంపాదించే కొంపలు ఏమో బట్టలు చిన్ని వేసుకుంటారు, ఎల్కేజీ పిల్లలు వేసుకునేటి. ఈ ఆడపిల్లలు డ్రెస్సులు మారేంత వరకు, డ్రెస్సులు మంచిగా వేసుకునేంత వరకు నాకు తెలిసి ఈ ఘోరాలాగో. ఎందుకంటే మీరు చూపించినంత కాలం ఈ మగవాళ్ళు ఇట్టే తయారవుతారు. ఏమ్మా, ఈ మహిళా సంఘాలు ఎక్కడ ఉంటాయో మాకు తెలియదు, కానీ ఈ డ్రెస్సులు వేసుకోకుండా